చేస్తామన్నారైనా ఎవరింట్లో అయితే పిల్లలు మాట వినట్లేదు, ఎవరైతే పిల్లలు దుర్మార్గంగా నడుస్తున్నారు అనుకుంటున్నారో దానికి తప్పంతా తల్లిదండ్రులే దాదాపుగా ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ మీటింగ్ జరుగుతుంటే అక్కడికి వేరే పార్టీ కండువా వేసుకొని వేరే పార్టీ జెండా పట్టుకొని పోయి వేరే పార్టీకి నినాదనం చేస్తా అంటే వాళ్ళు రాణిస్తారా? ఊరుకుంటారా? ఒక ఆఫీస్లో ఒక ఆఫీసర్ ఈ పలాని టైంకి ఆఫీస్కి రావాలి, ఈ ఫైల్ క్లియర్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ ఉద్యోగి రాకుండా తన ఇష్టం వచ్చినప్పుడు 12కి వచ్చి ఫోన్ చూసుకుంటూ ఇలా ఉంటే అతని ఉద్యోగంలో ఉంచుతారా? ఒక స్కూల్లో ఒక విద్యార్థి చెప్పిన సమయానికి రాకుండా 9 కంటే 10కి రావడము, ఈ స్కూల్ యూనిఫామ్ నచ్చలేదు నాకు వేరే యూనిఫామ్ నచ్చిందని ఆ యూనిఫామ్ వేసుకొని పోవడము, వారు చెప్పినంత ఫీజు కట్టకపోవడము, చెప్పిన చదువులు చదువుకోకపోవడం, ఇవన్నీ ఉంటే ఉంచుతారా? పేర్లు తీసేస్తారు కదా. ఈ వచ్చిన సమయానికి చెప్పిన సమయానికి రావాలి, వారు చెప్పిన స్కూల్ డ్రెస్ మాత్రమే వేసుకోవాలి, వారు చెప్పినటువంటి హోంవర్క్ క్లాస్ వర్క్ అన్నీ చేయాలి. చేసిన తర్వాత కూడా వారి ప్రవర్తన వీరిని కొడతా, వారి పేపర్లు చింపుతా, వీనికి పెన్నులు ఇరుస్తా, వారిని కొడతా అంటే కూడా తీసేస్తారు కదా. ఆ తెలివి తల్లిదండ్రులకు మీ మాట వినని పిల్లల్ని మీ ఇంట్లోకి వెళ్ళి గెంటేస్తాము, మాకు అవసరం లేదు అని ఎవరైతే కరాఖండిగా ఉంటారో ఆ పిల్లలు మాట వింటారు. ఇప్పుడు మనం ఒక కరెంటు తీగను పట్టుకోవాలంటే కరెంటు ఉంటే భయపడతారు ఎవరైనా, కరెంటు లేకపోతే దానికి ఉయ్యాల కట్టుకొని ఆడతారు. అలాగే తల్లిదండ్రులకు భయం చెప్పే కరెంటు లేదని పిల్లలకు తెలిసినప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా తయారవుతారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. దానికి ప్రధాన కారణం తండ్రి గిట కరెంటు లేని తీగలాగుంటే వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది.